జగిత్యాల జిల్లా కోరుట్లలో హత్యకు గురైన 5 ఏళ్ల చిన్నారి హితేక్ష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. చిన్నారి సొంత పిన్ని మమత చంపినట్టు నిర్ధారించారు పోలీసులు. సీసీ ఫుటేజ్, డాగ్ స్క్వాడ్ ఆధారంగా హత్యకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. చిన్నారి పిన్ని హత్య జరిగిన ఇంటి నుంచి వారి ఇంటికి వచ్చినట్టు సీసీ ఫుటేజ్లో కనిపించింది. మమతతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. తోడికోడలపై కక్ష పెంచుకున్న మమత చిన్నారిని దారుణంగా చంపేసింది. తన కూతుళ్లు హితీక్షతో కలిపి ఆడుకుందామని చెప్పిన మమత ఆట ఆడుకునే క్రమంలో మమత కూతుళ్లు పక్కింట్లో దక్కున్నారు. మృతురాలు హితీక్ష బాత్రూంలో దక్కుంది. ఇదే అదునుగా భావించిన నిందితురాలు కత్తి కటర్తో చిన్నారి గొంతులో పొడిచింది. హత్యానంతరం ఏం తెలియనట్టు ఫ్యామిలీతో కలిసిపోయి డెడ్ బాడీ పక్కన కూర్చుని ఏడ్చింది. కోరుట్లలో చిన్నారి హితీక్ష హత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రసూన, నిన్న ఏదైతే చిన్నారి హితిక జరిగిందో ఆ మర్డర్ జరిగినటువంటి నేపథ్యం లోపల పోలీసులు జగిత్యాల జిల్లా పోలీసులు ఈ కేసును ఛేదించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే అనుమానితులుగా భావించినటువంటి హితిక యొక్క చిన్న అమ్మ మమతనే ఈ హత్య చేసినట్టు అయితే ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే శనివారం రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అందరు పిల్లలేగానే ఆ హితిక తర్వాత మిగతా ఇద్దరు ఎవరైతే మమత వాళ్ళ యొక్క కూతుర్లు మొత్తం ముగ్గురు కలిసి మొహరం పండుగ సందర్భంగా అందరూ స్కూల్కు వచ్చిన తర్వాత బయటకు పోయి ఆడుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదే చాలా రోజుల నుంచి కూడా ఇటు మమత కుటుంబ సభ్యులపైన ఏదైతే హితిక కుటుంబ సభ్యులపైన కక్ష పెంచుకోవడం జరిగింది. తన తోటి కోడలు ఇటు పిల్లల పైన కక్ష పెంచుకున్న తర్వాత తన సొంత చిన్నమ్మే ఈ ఘటనకు పాల్పడినట్టుగా అయితే నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు రాము, లక్ష్మణ్ ఇద్దరు కూడా ఇటు కవల పిల్లలు. అయితే వాళ్ళు కూడా వివాహ సమయం లోపల సొంత అంటే ఇద్దరు అక్క చెల్లెల కూతుర్ని వివాహం చేసుకున్నారు. ఇటు రామ్ లక్ష్మణ్తో పాటుగా అతని యొక్క తండ్రి ఉపాధి నిమిత్తము సౌదీ అరేబియా లోపల ఇక్కడ ఉపాధి నిమిత్తం వెళ్ళి ఇంటికి డబ్బులు పంపించేటప్పుడు అందరూ కూడా ఇటు కుటుంబం అంతా కూడా మంచి కలిసిమెలిసిగా ఉన్నటువంటి సందర్భం లోపల ఇప్పుడు ఎవరైతే హత్య చేసిరా అని చెప్పి భావించినటువంటి మమత ఆన్లైన్ గేమ్లకు తర్వాత బిట్ కాయిన్ గేమ్లకు అలవాటు పడి దాదాపుగా 20 లక్షలు కూడా ఆన్లైన్ గేమ్ లోపల పోగొట్టుకున్నారని తెలుస్తున్నది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మమత తనను కుటుంబ సభ్యులంతా కూడా చిన్న చూపు చూస్తున్నారు. ముఖ్యంగా తన కోడలు ఎవరైతే ఉన్నారో తోడి కోడలు తనను చాలా చిన్న చూపు చూస్తుంది అని చెప్పి ఆ కుటుంబం పైన మొత్తం కూడా కక్ష పెట్టుకున్నటువంటి సందర్భం. అయితే నిన్న తొలి ఏకాదశి పండుగ కావడంతో ఇటు హితిక యొక్క అమ్మ షాపింగ్ కోసము కరీంనగర్కు రావడం జరిగింది. అయితే ఇంట్లో ఎవరు లేని సమయం లోపలనే ఆ హితికను ముందు ఉన్నటువంటి ఏదైతే ముందుగా వారి ఇంటి ముంగట ఉన్నటువంటి ఇంటికి తీసుకెళ్లి ప్లాన్ ప్రకారంగా హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మొదట హితిక కనబడట్లేదు అని చెప్పి కుటుంబ సభ్యులతో పాటుగా ఇటు మమత కూడా ఆ ఊరంతా కూడా వెతకడం, అంటే ఎవరికి ఎలాంటి అనుమానాలు రాకుండా హితిక కనబడడం లేదు అని చెప్పి అందరితో పాటే వెతకడం ప్రారంభించింది. ముంగట ఉన్నటువంటి విజయ్ ఇంటి లోపల రక్తం అడుగు లోపల హితిక పడి ఉండడంతో అక్కడ ఆ హితికను చూసి బోర్న కూడా ఏడిచినటువంటి పరిస్థితి. అంటే ఎవరికి ఎలాంటి అనుమానాలు రావద్దు అని చెప్పి కుటుంబ సభ్యులతో పాటుగానే ఇటు హితికను చూసి ఏడవడంతో ఇవన్నీ కూడా ఎలాంటి అనుమానాలు రావు అని చెప్పి అనుకున్నది. కానీ పోలీసులు అక్కడికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తర్వాత డాగ్ స్క్వాడ్తో మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు డాగ్ స్క్వాడ్ హితిక ఎక్కడైతే చనిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డాగ్ స్క్వాడ్ ఆగడంతో అయితే పోలీసులు అనుమానాలు ఎందుకు కుటుంబ సభ్యుల మీద అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు ఆ మమత యొక్క ఫోన్ను తర్వాత మమతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మమత ఫోను తీసుకొని తర్వాత మళ్ళీ ఇచ్చిన తర్వాత ముందు ప్లాన్ ప్రకారంగా మమత
ఈ కట్టరు తర్వాత కత్తితో ఎలా మర్డర్ చేయాలి అనేటువంటి యూట్యూబ్కు సంబంధించినటువంటి వీడియోలు డౌన్లోడ్ చేసుకొని ఆ సెల్లో ఉన్నట్టుగా పోలీసులు గ్రహించడం జరిగింది. అయితే మమతకు ఇచ్చిన తర్వాత ఫోన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకునేటువంటి సందర్భం లోపల ఆ వీడియోలు డిలీట్ కావడంతో ఇదంతా కూడా మమతే చేసింది అని చెప్పి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి మమతను అదుపులోకి తీసుకొని మొత్తం విచారించి తానే హత్య చేసినట్టుగా అయితే ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మమతకి హత్య చేయడానికి ఎవరు సహకరించారు అనేటువంటిది అయితే ఇంకా తెలవడం లేదు. మొత్తానికి నిన్న ఇతిక అంత్యక్రియలకు సౌదీ నుంచి వాళ్ళ తాత తండ్రి అందరూ కూడా రావడం జరిగింది. మొత్తం తన కళ్ళ ముంగట అప్పటి వరకు ఆడుకుంటున్నటువంటి చిన్నారి ఒక్కసారిగా బాత్రూమ్ లోపల విగతజీవిగా పడి ఉండడంతో అయితే అక్కడ కుటుంబ సభ్యులతో పాటుగా గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ కుటుంబ కక్షల కారణంగానే అంటే ఒక ఈగో ఫీలింగు ప్రియారిటీ తన తోటి కోడలకు ఎక్కువ ఇస్తున్నారు అనేటువంటి కారణంగానే ఈ ఘటనకు ఒడిదుడికినట్టుగా అయితే ఇటు మమత చిన్నారిని చంపేసినట్టుగా అయితే తెలుస్తున్నది. మొత్తానికైతే ఈ రోజు ఆ మమతకు ఇంకెవరు సహకరించారు అనేటువంటి పోలీసుల విచారణ తేరాల్సిన అవసరం ఉన్నది. మొత్తం కేసుకు సంబంధించిన పూర్వపరాలంతా కూడా ఈ రోజు మీడియా ముందు ఇటు జగిత్యాల ఎస్పీ అశోక్ వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.